ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని? బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ నేను వంకాయ ఫ్రై చేస్తున్నాను. వంకాయ ఫ్రై చాలా మందికి చాలా ఇష్టం కదా, ఎంతో ఇష్టం. సో నేను వంకాయ ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ అయితే బాండిలో నూనె వేసేసుకున్నాను, జీలకర్ర వేసేసుకున్నాను. ఇంకా పోపులు మినపప్పు శనగపప్పు అవేం వేయట్లేదు. జస్ట్ జీలకర్ర పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇవి ఒక్కసారి బాగా వేయించుకోవాలి. ఒకసారి బాగా వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, మనం వేసుకున్న పచ్చిమిరపకాయలు, ఈ గ్రీన్ పచ్చిమిరపకాయలు కొంచెం కారంగా ఉంటాయని నేను తక్కువ వేశాను. మా ఇంట్లో వాళ్ళు ఎక్కువ తినలేరు, నేను ఒక్కదాన్ని తప్ప మా ఇంట్లో వాళ్ళు ఎవరూ తినలేరు. సో నేను కొన్నే వేశాను. అదే మామూలు పచ్చిమిరపకాయలు కొంచెం తక్కువ కారం ఉంటాయి చూడండి, అవి అయితే మీరు ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఉల్లిపాయలు వేసేసుకుంటాను. సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేసుకుందాం. నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను, అవి పూర్తిగా వేసేసుకోవాలి. ఇవి కూడా ఈ పచ్చిమిరపకాయలతో పాటు వేగాలి. ట్రాన్స్పరెంట్ అయిపోవాలి ఫ్రెండ్స్, పింకిష్ కలర్లో ట్రాన్స్పరెంట్ అయిపోవాలి. దాంతోపాటే కొంచెం కరివేపాకు కూడా వేసేస్తున్నాను. నేను ఉల్లిపాయలతో పాటు కరివేపాకు కూడా వేసేసాను. కొంచెం నూనె పడుతుంది ఫ్రెండ్స్, నేను తక్కువ వేసాను, కొంచెం నూనె వేస్తున్నాను. ఇప్పుడు వంకాయ ఫ్రై కాబట్టి చాలా చాలా బాగుంటుంది అన్నంలోకి. ఉల్లిపాయలు వేగుతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పసుపు వేసేసుకుందాం. పసుపు వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు బాగా ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయాయి. నేను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటిది ఏం వేయట్లేదని చెప్పాను కదా. మనం జీలకర్ర ధనియాల పొడి, అలాగే నేను ఒక కూర పొడి మీకు షేర్ చేస్తాను ఇప్పుడే. సో ఆ కూర పొడి అలాంటివి నేను కూర కోసమే, ఎస్పెషల్లీ ఇలాంటి ఫ్రై కోసం, అలాంటి కూరల కోసం నేను కూర పొడి తయారు చేశాను. సో అది నేను మీకు పంపిస్తాను. ఆ కూర పొడి వేసేస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు మాత్రం ఆవాల మెంతుల పొడి వేసేస్తాను. ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న వంకాయలు వేసేద్దాం. ఇలాగే ఉండాలండి. మరీ సన్నగా అయితే ఏమవుతుందంటే లేహం అయిపోయి అవి అసలు వంకాయలు మనకి కనబడవు. సో ఒక వంకాయని 4 ముక్కలుగా చేసుకున్నాను. అది నిలువైనా సరే అడ్డంగా అయినా పర్వాలేదు, బట్ 4 ముక్కలుగా చేసుకుని ఇలా దిబ్బగా ఉంటే అవి తినడానికి కూడా మనకి నోట్లో పెట్టుకుంటే తినడానికి బాగుంటాయి. సో కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కలిపేసుకోవచ్చు. మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. అలా కూడా చేసుకుంటే బాగుంటుంది, ఏం ప్రాబ్లం లేదు. నేనైతే ఇవాళ వేయట్లేదు, ఉంటే నేను కూడా వేసేదాన్ని, ఉంది బట్ ఇవాళ ఇంకా నేను వేయట్లేదు. ఎంతమందికి వంకాయ ఫ్రై అంటే ఇష్టమో చెప్పండి. అందరికీ ఇష్టం కదా. కానీ మనం వంకాయ మసాలా కర్రీ అని, వంకాయ టమాటో కర్రీ అని, ఇలా కొత్తిమీర కారం అని, అల్లం పచ్చిమిర్చి కారం అని చేసేసుకుంటూ ఉంటాం కదా. ఇలా ఒక్కసారి ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఎప్పుడో కానీ చేసుకోము. సో ఇలా చేసేసుకోవాలి. ఇది బాగా మగ్గాలండి, ఎందుకంటే వంకాయలు కదా. సో బాగా మగ్గాలి. కొంచెం నూనె వేస్తాను పైనుంచి నేను. ఇప్పుడు నేను మూత పెట్టేసుకుంటానండి. 2-3 విడతల తర్వాత ఇవి సాఫ్ట్గా అయిపోతాయి. అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. చూసారు కదండి ఎంత బాగా వేగిపోతున్నాయో వంకాయ ముక్కలు, ఎంత సాఫ్ట్గా అయిపోతున్నాయి. 50-60% అయితే బాగా వేగిపోయి మన ఉల్లిపాయలు కూడా మంచిగా ట్రాన్స్పరెంట్ కలర్లో వచ్చేసాయి కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జీలకర్ర ధనియాల పొడి వేసేద్దాం. అది వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. కొంచెం నూనె పడుతుందండి. ఇలాంటి వాటికైతే కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సిందే. నూనె కోసం ఆలోచిస్తే వంకాయ ఫ్రై అనేది టేస్ట్గా రాదు కదా. కొంచెం నూనె పడుతుంది, బట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పుల్కాలోకి బాగుంటుంది, రోటీస్లోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, సూపర్బ్ ఉంటుంది. అన్నంలోకి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొకసారి ఇంకా సాఫ్ట్గా అవ్వాలండి. అప్పటిలోపల మనం ఉప్పు వేసేసుకుందాం, సాల్ట్ వేసేసుకుందాం, తగినంత సాల్ట్. ఎందుకంటే నేను వేసే కూర పొడి ఉంది కదా, అందులో కూడా నేను సాల్ట్ వేసాను కాబట్టి చూసుకుని రుచికి తగినంత మీరు వేసుకోండి. మీరు ఎంత ఉప్పు వేసుకుని మీకు రుచికి తగినంత మీరు వేసుకోండి. మేము తక్కువే తింటాం కాబట్టి నేను తక్కువే వేస్తాను. మీరు ఎలా తింటారో మీ రుచికి తగినంత మీరు వేసేసుకోండి. సో ఇలా ఉప్పు కూడా వేసేసాను కదా. సో ఇంకొకసారి మూత పెట్టేసుకుందామండి. ఇంకో 2 మినిట్స్ మూత పెట్టేసుకున్నాక నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో మళ్ళీ మీకు చూపిస్తాను. చూసారు కదండి బాగా వేగిపోతున్నాయి. మనం ఇందాక జీలకర్ర ధనియాల పొడి వేసేసాం, ఉప్పు వేసేసాం, అలాగే రోస్టెడ్ ఆవాల మెంతుల పొడి కూడా వేసేసాం కదా. ఇప్పుడు కారం వేసేసుకుందామండి. మనం సాంబార్ పౌడర్ కూడా వేస్తాను, అలాగే కొంచెం కూర పొడి కూడా వేస్తాను కాబట్టి అందులో ఎండుమిరపకాయలు ఉంటాయి కాబట్టి చూసుకుని మీరు కారం వేసుకోండి. ఇందాక మనం పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదా, అవన్నీ మనం క్యాలిక్యులేటెడ్గా పెట్టుకుని దాన్ని బట్టి మనం కారం వేసుకోవాలి. మీరు ఎంత కారం తీసుకోగలరో అంత వేసుకోండి. నేను మాకు తగినంత వేసేసాను, మీరు కూడా చూసుకుని వేసుకోండి. మీ కారానికి తగినంత, మీకు రుచికి తగినంత మీరు వేసేసుకోండి. మీరు ఎంత స్పైసీనెస్ తీసుకోగలరో అంతా వేసుకోండి. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను కదా కూర పొడి చేశాను అని, నేను మీకు షేర్ చేస్తానండి తప్పకుండా. ఆ కూర పొడి వేసేసుకుంటాను.
సో ఇంత షార్ట్ ఇప్పుడు నేను అన్నీ మళ్ళీ చెప్పడం కష్టమైపోతుంది, అందుకే షార్ట్ వీడియో పంపిస్తాను. షార్ట్ వీడియో చేసి మీకు పంపిస్తున్నాను కాబట్టి తప్పకుండా చూడండి, చేసుకోండి. ఎక్కువ ధనియాలు వేసి మినపప్పు శనగపప్పు ఇవన్నీ వేసి చేస్తాం కదా మనం కూర పొడి. సో ఏమేమి వేసానో మిరియాలు అన్నీ వేసి జీలకర్ర వేసి చేస్తాం కదా, అది కూడా ఒకసారి చూస్ చేసేసుకోండి. చూడండి కూర అసలు ఎంత టెంప్టింగ్గా ఉంది కదా, అసలు ఎప్పుడెప్పుడు తిందామా అని అనిపిస్తుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పాను కదా సాంబార్ పొడి చేశానని, ఆ సాంబార్ పొడి కూడా కొంచెం వేసేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా కలిపేసుకోవాలండి, ఇంకొంచెం పడుతుంది. ఇందులోనే నేను గరం మసాలా కూడా కలిపేశాను అనమాట. సో గరం మసాలా విత్ సాంబార్ పౌడర్, సూపర్ టేస్ట్ వస్తుంది కూర మాత్రం. ఎక్కడ మనం నీళ్ళు చుక్కలు పోయలేదు, చూసారు కదా. మన ఒక వంకాయకున్న తేమ అంటే వాటర్ కంటెంట్ ప్లస్ మనం వేసిన నూనె బట్టి కూర వచ్చేసింది. ఎంత టేస్టీగా కనిపిస్తుందో చూసారు కదా, చాలా సాఫ్ట్గా మగ్గిపోయి నేను కలుపుతుంటేనే ఎంత బాగా అయిపోతుందో చూడండి కూర మాత్రం. ఇది ఒక్క 2 నిమిషాలు ఉంచాలండి, ఎందుకంటే మనం అన్ని పౌడర్స్ వేసాం కదా, ఆ పౌడర్స్ అంతా మొత్తం అది ఆ వంకాయ కానీ ఆ కూర కానీ పీల్చుకోవాలి, మొత్తం పట్టేయాలి. సో పట్టేసాక ఒక 2 నిమిషాల తర్వాత ఇది సిమ్లో పెట్టేసుకోవాలండి, హైలో కాదు, సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. కూర అయిపోయిందండి, మంచిగా సాఫ్ట్గా వేగిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో, అసలు నోరు ఊరిపోతుంది. కూర టెక్స్చర్ చూసారు కదా ఎంత బాగుందో. ఆ వేడి అన్నంలో ఈ కూర కలుపుకొని తింటే కూర ఫ్రై, నేను చెప్పింది ఫ్రైయో కూర ఏదో ఒకటి, మొత్తానికైతే చూసారు కదా వంకాయ ఫ్రై అదిరిపోయింది. మనం వేసిన పౌడర్స్ కానీ నేను చేసిన కూర పౌడర్ కానీ సాంబార్ పౌడర్ 2 నేను మీకు షేర్ చేస్తాను. రీసెంట్గానే చేశాను, నిన్నే చేశాను, ఇంకా షేర్ చేయలేదు షార్ట్ వీడియో, తప్పకుండా నేను షేర్ చేస్తాను. కాబట్టి కూర మాత్రం అదిరిపోయింది, టెక్స్చర్లో కానీ సాఫ్ట్గా ఉడికిపోవడంలో కానీ అదిరిపోయింది. చాలా నోరు ఊరించేస్తుంది, ఎప్పుడెప్పుడు తిందామని అని అనిపిస్తుంది, మీకు కూడా అనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసేసుకోండి. అయిపోయిందండి కూర. తప్పకుండా కొత్తిమీర కరివేపాకు మాత్రం వేసుకోండి, ఇలా గార్నిష్ చేసుకుని మొత్తం అంతా కలిపేసుకోండి. సూపర్ ఉంటుందండి ఫ్రై మాత్రం, అదిరిపోతుంది. వదిలిపెట్టరు, పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. పెద్దవాళ్ళు అయితే ఇంకా అసలు చెప్పొద్దు, బోల్డ్ అని అప్రిసియేషన్స్ మీకు వస్తాయి, కూర బాగుంది అని. సో తప్పకుండా చేసుకోండి. నా వాయిస్ ఓవర్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ప్రమోట్ చేయండి, నా ఛానల్ని నిలబడేటట్టు చేయండి. చూడండి ఎంత టేస్టీగా ఉందో, తప్పకుండా చేసుకుంటారు కదా. ఎప్పుడు రొటీన్గా మనం చేసుకునే వంకాయ మసాలా కర్రీలు కానీ అలా కాకుండా మీరు ఇలా ఫ్రై చేసుకున్నారనుకోండి, నేను చెప్పిన పౌడర్స్ అన్నీ వేసుకుని చేసుకుంటే మాత్రం సూపర్బ్ అంటే సూపర్బ్. ఆ వంకాయలు చూడండి ఎలా కనబడుతున్నాయో, అదిరిపోయింది కదా. మరి చేసుకోండి, నాకు సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు. బాయ్.